హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు దద్దోజనం ఎలా తయారు చేయాలో వీడియో చేసి చూపెడుతున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఏంటి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్ కొలతలతో అర్థమవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు నేనైతే ముందే 1/2 గ్లాసు బియ్యం కడిగి 2.5 గ్లాసుల వాటర్ పోసి మెత్తగా అన్నం వండి పెట్టుకున్నాను. 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. మిరియాలు తీసుకొని కచ్చపెక్క దంచి పెట్టాను. ఆవాలు, జీలకర్ర, సాల్ట్, మినపప్పు, శనగపప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, 4-5 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టాను. సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను. ఈ పాలు అనేటివి వీడియోలో స్కిప్ అయిందండి. పాలు కూడా వేసుకోవాలి. 1/2 కప్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 1 పావు ఆయిల్ తీసుకున్నాను. ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. ఫ్లేమ్ అనేది కొంచెము సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల మనం వేసిన ఆవాలు, జీలకర్ర పప్పులు అనేటివి మాడకుండా ఉంటాయి. నేను 2 స్పూన్ల శనగపప్పు తీసుకున్నాను. 1 స్పూను మినపప్పు వేసుకొని సిమ్లోనే ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ పప్పు అనేది ఎక్కువ మాడకూడదండి. ఇలా లైట్ కలర్ వచ్చాక ఇందులోనే అల్లము తరిగి పెట్టినది అది కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలను సన్నగా తరిగినవి, ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్ములో పెట్టడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇందులోనే 1/2 స్పూను మిరియాలు కచ్చపెక్క దంచినవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని సన్నగా తరిగిన 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ టైంలో మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ఫస్ట్లో వేసినట్టయితే కలర్ అనేది మాడిపోయినట్టుగా వస్తుంది. అందుకని లాస్ట్లో వేసుకొని ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందే వండిన అన్నములో 1/2 కప్పు పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. మనము సాల్ట్ తక్కువైనట్లయితే టేస్ట్ చూసిన తర్వాత కూడా సాల్ట్ అనేది కలుపుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, లేదంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పాలు కూడా వేసుకోవాలి. పాలు వేయడం వల్ల దద్దోజనం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పాలు, పెరుగు 2 వేసుకోవాలండి. 2 వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము పోపు చేసి పెట్టింది ఈ పోపు ఇందులో వేసుకోవాలి. ఈ పోపును కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి. ఈ ప్రసాదము మనము ఇప్పుడు వినాయక చవితి కదండి, 11 రోజులు ఎలాగో వినాయకుని పూజలు చేస్తూ ఉంటారు. రోజుకొక ప్రసాదం చొప్పున మనము వినాయకునికి వండి నైవేద్యంగా ఎక్కిస్తాం కదండి. ఈ టైంలో మనము ఈ విధంగా ప్రసాదాలు చేసి వినాయకునికి ఎక్కించినట్టయితే చాలా మంచిదండి. అమ్మవారికి ప్రసాదాలు చేస్తాం కదా, అప్పుడు కూడా ఇలా ప్రసాదం చేసి మనము దేవుళ్ళకు పెట్టవచ్చండి. అంతేనండి. ఈ ప్రసాదము మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్ యూ.